మిమ్మల్ని ఫోటో Sir. యువర్ డెబ్యూ ఫిల్మ్, Yeah. తెలుగు డెబ్యూ యువర్స్ ఇస్ ఉయ్యాల Yeah. జంపాల. యు కమ్ ఏ లాంగ్ వే మేకింగ్ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ Thank you. నేషనల్లీ. Thank you. అండ్ మీరు Trying to make a చాలా అంటే చాలా ఫిల్మ్స్ ట్రై చేశారు, చేస్తూనే ఉన్నారు. యూఆర్ డూయింగ్ విత్ లాట్ ఆఫ్ విగర్ అండ్ ప్యాషన్. Yes, sir. కానీ యూ నీడ్ టు గెట్ ద రైట్ డైరెక్టర్, రైట్ సబ్జెక్ట్ టు గెట్ దట్ వన్ బిగ్ బ్రేక్. Yes, sir. మీరు లాస్ట్ ఫిల్మ్ తో ట్రై చేశారు, Saik Siddharth. సైక్ సిద్ధార్థ్. What lovely performance. యా. అండ్ ఈ ఫిల్మ్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్. Absolutely, sir. యా, ఐ సీన్ ద ట్రైలర్ ఆల్సో. చాలా Thank you. ఇంప్రెసివ్ గా ఉంది. మీరు ఎలా చేయగలుగుతారు ఆ సైక్ ఎక్స్ప్రెషన్స్? వేర్ డిడ్ యు లెర్న్ ఆర్ వేర్ డిడ్ యు ఫిగర్ ఇట్ అవుట్? ఎక్స్ప్రెషన్స్ దీనికైతే ఎటువంటి ఇది లేదు సార్. అంటే వీ డోంట్ హ్యావ్ దాన్ని ఏమంటారు, ఒక రిఫరెన్స్ అయితే నాకు ఏది లేదు. సినిమాలు ఉన్నాయి బట్ ఈ పర్టికులర్ క్యారెక్టరైజేషన్ కి లేదు. సినిమాలు అయితే షారుఖ్ ఖాన్ గారిది బాజీగర్ కానీ, డర్ కానీ, ఆర్ ఫహద్ ఫాజిల్ గారిది 23 నార్ కొట్టయం అని, Yeah. వేర్ దే ప్లే యాంటీ హీరోస్. అవి ఇన్స్పిరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రయింగ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ సార్. అది చేశాను. కానీ పర్ఫార్మెన్స్ కి మా డైరెక్టర్ స్వరూప్ ని ఫాలో అయ్యాను సార్. ఐ థింక్ ఆయనలో ఐ రియలీ థింక్ దెర్ ఇస్ సినిమాలో నా క్యారెక్టర్ పేరు కార్తిక్ సార్. నాకు ఎందుకో స్వరూప్ లో కార్తిక్ అనేవాడు ఎక్కడైనా ఉన్నాడేమో అని ఒక ఫీలింగ్ వస్తుంటుంది. చాలాసార్లు అడిగా కూడా, ఒప్పుకోరు ఇలాంటి క్యారెక్టరైజేషన్ మనలో ఉందనేది. బట్ ఐ సిన్సియర్లీ ఫాలోడ్ స్వరూప్ గారు దిస్ థింగ్ సార్. అండ్ ఇన్ఫాక్ట్ సార్, ఈ షూటింగ్ స్టార్ట్ అయిన Day 1 ఫస్ట్ షాట్ కి ముందు లైట్ మెన్లకి, సౌండ్ డిపార్ట్మెంట్కి, ఆర్ట్ డిపార్ట్మెంట్కి, ఫుడ్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, అండ్ అఫ్ కోర్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఎలా అయిన ఉంటుంది, కెమెరా డిపార్ట్మెంట్ అందరికీ ఏం చెప్పానంటే, మన కథలో వీడు ఇలా 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 అని చెప్పి ఒక చిన్న బ్రీఫ్ ఇచ్చి, ఎక్కడైనా సరే నేను యాక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఏ ఒక్క సెకండ్ అయినా ఇఫ్ యూ ఫీల్ ఐ వాజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద క్యారెక్టరో, లేదంటే ఆ భయం, లేదంటే ఆ సైక్ మీకు కనబడట్లేదు అంటే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు నచ్చలేదు సార్ అని చెప్పి 1 more అడగండి. డైరెక్టర్ గారికి ఓకే అయినా మీకోసం 1 more చేస్తే ఎడిటింగ్ లో చూసుకుందాం అని చెప్పాను. సో దట్ వాస్ ద కైండ్ ఆఫ్ కన్విక్షన్ ఐ హ్యాడ్ వైల్ పర్ఫార్మింగ్ దిస్ సార్. సో ప్రాబబ్లీ దాని నుంచి వచ్చిన ఒక పర్ఫార్మెన్స్. 1 more సార్ జరిగాయి సార్. డిపార్ట్మెంట్ కోసం కాదు, డైరెక్టర్ కొన్నిసార్లు సాటిస్ఫై అయ్యేవారు కాదు, కొన్నిసార్లు నేను అయ్యేవాడిని కాదు. సో దెర్ వాజ్ ఒక పద్ధతి ఫాలో అయ్యాను సార్. షార్ట్ చూసుకునే వాళ్ళం, చూసి బాగుంది అనుకున్న తర్వాత ర్యాండమ్ గా షార్ట్ ప్లే చేస్తే ఎక్కడైనా ఒక చోట పాజ్ నొక్కాలి. పాజ్ నొక్కిన దగ్గర కళ్ళల్లో కనుక కార్తిక్ కనిపించకపోతే, నందు కాకుండా నందు కనిపించాడు అనుకోండి ప్లేన్ అయిపోయి, దెన్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఓకే దట్ షార్ట్. ఖచ్చితంగా ఎనీ మూమెంట్ ఆఫ్ ద ఫిల్మ్ యూ పాజ్ ఇట్ అండ్ నా కళ్ళల్లో కార్తిక్ కనబడకపోతే, ఈవెన్ వితౌట్ డైలాగ్ అండ్ మ్యూజిక్, వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ద షార్ట్ ఫార్వర్డ్ అనుకుని సార్ ఇది మేము ట్రై చేసాము. ఆడియన్స్ కూడా అంత ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాం. బట్ జెన్యూన్ ఎఫర్ట్ అయితే ఇంత పెట్టాను సార్ ఈ రోల్ కి పర్టికులర్ గా. I must add to this. We have worked in the past together for Vadhuvu, the Vadhuvu series Hotstar we did. వెబ్ సిరీస్. Yeah. And his character there is completely different. And I know of him. Matlab, we've shot together, we spent enough time chit-chatting, so I know what he is like in real, everything. In this film, every shot that we performed together, from action till cut, it felt like I'm in front of somebody else. It wasn't Nandu. ఫుల్ క్రీపీ ఫీల్ అయ్యేది యాక్చువల్లీ. It was crazy difficult for me to stop myself from slapping this person. So it was so much fun to see this person as an actor grow, because from Vadhuvu to this, the journey in between, of course he did so many other projects. He used to come and show things that I've shot for this and this is going on and everything. But between that action and cut, it was that character that I felt disgusted looking at, and that is exactly what the audience should feel. So he's worked really hard for this and I'm so proud of you. Really, really proud of you. Right. You've acted right from your very, very young age, right? సీనియర్ మోస్ట్. Yeah, senior most actor. యాక్చువల్లీ సీనియర్ యాక్టర్. So, when did you figure out that this is what is acting and I'm good at it? I don't think I've still figured out, and I don't want to feel that I have, because then that hunger will miss. So I want to stay in that zone of I still want to learn. Like there were so many shots that we did together, and he was very open to the idea of tell me if I should change something, and tell me if if I should do this and all. He was very open to discussing and all, which I realized that till now I never really did that with any of my co-actor.
So it was a learning for me that I can also do this here on. I can ask my co-actor how I can do something, and after that I started to do it, and I realized that every film that I do, every person that I work with, not just actors but directors, DOPs, everybody have a different way of working. So for me, it's always about learning something new and just trying to figure out each character one at a time and in the moment. So yeah, I still feel that I'm still figuring out. That's good, but generally in this kind of films, the actor who is playing very eccentric character, he gets the attention basically. Yeah. But people won't really look at how good you are, because playing a victim and acting. I think as an actor, Yeah. we should be secure. We should be secure with the Right. fact that it's the film that we want to sell Correct. at the Yeah. end of the day. It's the business. కానీ మీరు చెప్పింది మాత్రం నిజం సార్. What I'm asking you is, you are also doing exceptionally well. యా కాకపోతే But దిస్ the, గెట్ but ఓవర్షాడోడ్. the problem is, people look at him and say Correct. that what an actor. Yeah, Correct. yeah, yeah. And I'm very happy. the acting that is done by you is not recognized by the people. ఓవర్షాడో అవుతుంది. I think that is what the film is about. The Yeah. film, otherwise, the title would be something different, right? Yeah. The title is such that you focus on something that's ugly. Yeah. And it's a very conscious way of seeing Can- this, and can it's you, supposed to be that way. If people are even now looking at, oh my god, I'm crying well, then there is something wrong with the hero acting. So I Can think you- this is correct. This is how it should be. బట్ ఐ అగ్రీ టు వాట్ యూర్ సెయింగ్ సార్. యూజువల్ గా ఈ కథనే కాదు, ఎక్కడైనా ఎక్సెంట్రిక్ గా పర్ఫామ్ చేసేది బాగా చేయకపోయినా జస్ట్ బికాస్ ఆఫ్ ద డిజైన్ ఆఫ్ ద క్యారెక్టర్ Right. Yeah, వి టెన్ టు సే అరే గ్రేట్ యాక్టింగ్. correct. లైక్ హౌ మేకప్ లేకుండా యాక్టింగ్ చేస్తే గుడ్ యాక్టింగ్ అనేస్తారు, అందంగా కనిపించి యాక్టింగ్ చేస్తే గుడ్ యాక్టింగ్ అన్న అంటే Yeah. పక్కన Yeah. మేకప్ లేకుండా చేశారు అనేసరికి వావ్ గుడ్ యాక్టింగ్. Realistic. Yeah. Ah. అగ్లీగా రెడీ అయ్యి కొంచెం ఏదన్నా ఇలా పెట్టుకుని ఇలా చేసి అని ఇలా చేస్తే గుడ్ యాక్టింగ్ అంటారు ఫర్ సమ్ రీజన్. గుడ్ యాక్టింగ్ కెన్ బి గ్లామరస్ కూడా. Yeah. కానీ దెర్ ఇస్ మీరు అన్న దాంట్లో వెన్ ఒక ఆపోజిట్ క్యారెక్టర్ కి డైలాగ్స్ తక్కువ ఉండి ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ మీద నడిపియాలంటే ఫోకస్ కంప్లీట్లీ దీని మీదకి వస్తుంది. నేను షూటింగ్ లో అదే అనుకున్నా, మనం మార్కులు కొట్టేస్తున్నాం అని అనుకున్నాను. కానీ సార్ నేను సినిమా ఎడిట్ చూసిన తర్వాత నేను అవికాకి మెసేజ్ చేశాను, అసలు అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్ నీది. నాకు పర్సనల్గా నా పర్ఫార్మెన్స్లో నాకు లొసుకులు దొరుకుతాయి కదా సార్, నాకు తిన పర్ఫార్మెన్స్లో ఎక్కడ దొరకాలి. I still have the text that I texted you after the first copy. Yeah. ఎక్సెప్షనల్గా ఉంటుంది సార్. అంటే ఇక్కడ నాది డామినేటింగ్ అనిపించదు. ఇక్కడ అవికా విల్ ఈక్వల్లీ ఆర్ రాదర్ స్కోర్ బిగ్గర్ మార్క్స్ ఫర్ పీపుల్ విల్ సే అరే ఇంత తక్కువ డైలాగులతో ఓన్లీ రియాక్షన్స్తో ఇంత ఇంప్రెస్ చేసింది అమ్మాయి కెన్ బి అ థింగ్. Right. I think Yeah. also my reputation is such that I'm choosing projects where I have to act. So people know that part of me, and it's not a surprise element now. I can act, people know that. It's a fact. యూ డోంట్ హ్యావ్ టు But- ప్రూవ్ ఇట్ అంటావా? Yeah. Yeah. So there is no need for me to put in that Yeah. effort to like, I can act, I'm an actor. So I think I'm very easy with the whole idea of being a part of a project that I trust, being a part of the project that I'm confident about, and that's where it ends. Yeah. So, సార్ you are a good looking actor. థ్యాంక్ యూ And- సార్. Right? అయితే జనరల్ గా హ్యాండ్సమ్ గా ఉండే వాళ్ళు సైకో క్యారెక్టర్స్ Correct. వేసి ఒప్పించడం అనేది కష్టం. Correct. యు ఆర్ పుల్లింగ్ ఇట్ ఆఫ్. సార్ అట్ ద సేమ్ టైం దానికి ఒక హ్యూమన్ యాంగిల్ పెట్టాలి. జనరల్ గా విక్రమ్ గారు చేశారు సేతు. కరెక్ట్ సార్. దట్ హ్యూమన్ యాంగిల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫిల్మ్ లో డూ యూ సీ దట్ హ్యూమన్ యాంగిల్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్? వెరీ మచ్ సార్, వెరీ మచ్ సార్. నేను హౌ ఐ కెన్ సే దిస్ ఇస్ అంటే సార్, మేము మన సినిమా రెడీ అయిన తర్వాత కొన్ని ఫోకస్ గ్రూప్ షోస్ చేసినప్పుడు నా కజిన్స్ని కూడా పంపించా. మా తమ్ముడు చూశాడు, మా పిన్ని కొడుకు జయంత్, హీస్ ఆల్సో అన్ యాక్టర్. అది చూసి ఇంటర్వ్యూ తర్వాత ఫోన్ చేశాడు, భయ్యా నాకు భయం వేస్తుంది, నేను ఇంత గలీజ్గా అన్నాను, నాకు ఫీలింగ్ వస్తుంది అన్నాడు. ఎందుకురా అంటే ఐ స్టార్టెడ్ రూటింగ్ ఫర్ యూ ఇన్ ద ఫిలిం అన్నాడు. బై ద టైం అంటే అంటే ఆ హ్యూమన్ యాంగిల్ తీసుకురాగలిగాను ప్రాబబ్లీ పర్ఫార్మెన్స్ లో కాబట్టే ఇటు నుంచి చూస్తున్నవారు ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తున్నారు. అరే పాపం వీడు ఇంత సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడు కదా, వాడు ఎక్సెంట్రిక్ గా ప్రేమించినప్పటికీ ఇంత సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు కదా అనేటువంటి ఒక ఎమోషన్ అందరికీ టచ్ అవ్వదు సార్. కానీ అవుతోంది, ఎంతో కొంతమందికి అవుతోంది. అంటే నేను నా ప్రయత్నం కింద ఆ హ్యూమన్ యాంగిల్ అయితే ఆ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశాను త్రూ మై పర్ఫార్మెన్స్ ఆర్ వాడి యాంటిక్స్ లో కానీ ఏదైనా.
Right. సో యా. So you've been doing films in various languages. Yeah. What are the languages where you established yourself with popular series or హిందీ. Mainly Hindi. I've been focused in doing a lot of Hindi work. But apart from that, I've also done one Kannada film years back. Then I also did a Kazakh film in Kazakhstan. So ఓ yeah, I've been all over the place. Kazakh? But Kazakh. So కజకిస్తాన్. yeah, అవునా? yeah. And I Language- played Avika Gaur in it. So I was this actor who was Cameo. shooting. Yes, and like I was a part of two films there, like two parts of the film, and I was yeah. కజకిస్తాన్. So yeah, I'm all over the place and I like it. And I think it's, as an actor, our responsibility or a job to kind of entertain in whatever capacity. So if I get a music video that I've done a lot of them in Punjabi, I don't mind. I like the idea of at the end of ఆండ్రాయిడ్ the అసలు తో కూడా ఒక day, మ్యూజిక్ వీడియో చేసింది. Yeah. A lot of people don't know. ఆండ్రాయిడ్ అసలు తో మ్యూజిక్ వీడియో చేసింది అవికా గౌర్. yeah. క్రేజీ. I could make him sing in Hindi for me. But yeah, it's fun to explore and do this, and it also, let me be very honest, it's not easy. It's very difficult to, now that I'm, after so long coming to Hyderabad, and it's taking me a while to get used to Telugu now, because it's always been like I'm all over traveling Right. everywhere, and languages are difficult for me personally. It might be easy for a lot of people. Many actresses pick up Telugu in like first 2-3 films, and I've been over here for years and I'm unable to, but I'm just like happy that I can express myself in the language that I'm comfortable in. And for me, that is what matters. And when I have to speak Telugu, it's on screen. So that yeah. is great. నందు Sir. జనరల్ గా ఒక యాక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో టైంలో యా. ఒక యాక్టర్ 2-3 సినిమాలు సరిగ్గా ఆడలేదంటే ఆ టైంలో డిసపేర్ అయ్యే Correct. ఛాన్సెస్ ఉన్నాయి. అవును. బట్ మీరు ఆ క్రిటికల్ పీరియడ్ ఉంది అవును టిల్ sir. దట్ ఇన్స్టా Correct. సోషల్ మీడియా Mm. ఎస్టాబ్లిష్ అయిపోయి తర్వాత ఐపీఎల్ వచ్చింది, Correct, sir. హాట్ స్టార్ లో అవును. ఐ స్టార్టెడ్ చేస్తున్నారు, బిగ్ బాస్ వచ్చింది. సో కొంచెం పీరియడ్ 4-5 years, ప్రాబబ్లీ 3-4 years, ఆ 3-4 years సస్టైన్ అవ్వటం వలన యూ కుడ్ గెట్ దట్ లాంగ్ రోప్ అన్నట్టు. తర్వాత కరెక్ట్. ఇప్పుడు మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి నౌ యూఆర్ కమింగ్ విత్ యా, గుడ్ ప్రాజెక్ట్స్ ఇన్ హ్యాండ్, Ah. సంథింగ్ దట్ విల్ అట్లీస్ట్ Yeah. మేక్ సెన్స్. ప్రామిసింగ్ గా కనిపించే Correct. ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కరెక్ట్ సార్. సో ఆ జర్నీని ఎలా డిస్క్రైబ్ చేస్తారు? అండ్ ఆ లీడ్ పీరియడ్ ఉంటుంది చూసారా, అవును నేను sir. చెప్పాను 3-4 years, హౌ కుడ్ యూ సస్టైన్? First of all, sorry to interrupt, a very beautiful question, because this might inspire so many people out there. And it's such an important personal kind of a question, which a lot of youngsters would love to hear about. And Yeah. it's so inspiring. Thank you for asking such questions. Really, really meaningful. కరెక్ట్. సో డెఫినెట్లీ సార్, ద టఫెస్ట్ థింగ్ నాకు తెలిసి ఇస్ టు పాస్ త్రూ దట్ లీన్ ఫేజ్ ఆఫ్ అ కెరీర్. అది క్రికెటర్కి అయినా అవ్వచ్చు, ఒక యాక్టర్కి అవ్వచ్చు, లేదంటే నాకు వేరే ప్రొఫెషన్స్ తెలియదు. క్రికెటర్స్కి ఉంటుంది ఆ జాబ్ సెక్యూర్ చేసుకోవాలి అనుకునే ప్రాసెస్లో చాలా మందికి కూడా లీన్ ఫేజ్ వస్తుంది సార్. ఐ థింక్ ద వన్ హూ స్టేస్ దేర్ విత్ కన్విక్షన్ విల్ బి ఏబుల్ టు మేక్ ఇట్ బిగ్ సార్. సో నేను ఎప్పుడు ఎలా చెప్పాలి సార్, నాకు నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడే నేను తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రవితేజ గారు ఉన్నారు అనుకోండి సార్. రవితేజ గారు ఆయనకి 35+ వచ్చేంత వరకు ఆర్ 38+ వచ్చేంత వరకు రవితేజ గారికి ఒక సాలిడ్ ఎస్టాబ్లిష్డ్ హిట్ రాలేదు. ఈడియట్ అనే సినిమా రాలేదు అన్నారు సార్. సో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్టర్స్. చిరంజీవి గారికి హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి, మోహన్ బాబు గారు విలన్ గా చేసి హీరో ఎస్టాబ్లిష్ అవ్వడానికి, ఆర్ ఫర్ దట్ కేస్ రజనీకాంత్ గారు కూడా ఫ్రమ్ హౌ హీ స్టార్టెడ్ హిస్ కెరీర్ టు వాట్ హ్యాపెన్ టు. తర్వాత విక్రమ్ గారు, నెంబర్ కరెక్టో లేదో తెలియదు సార్, తెలుగులో 17 సినిమాలు చేశారట బిఫోర్. కృష్ణానగర్ లో ఉండేవాళ్ళు. కృష్ణానగర్ లో నాకు తెలిసినటువంటి ఇంకా ఇప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఎంతో మంది, నేను విక్రమ్ గారిని స్కూటర్ మీద ఎక్కించుకుని తిప్పానని చెప్పే అంటే పెద్దవాళ్ళు ఉన్నారు, అన్నలు ఓవర్ 50-60 year olds. మన ఫ్రెండ్ అమ్మ విక్రమ్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. 17 సినిమాలు అట ఒక్క హిట్, బిఫోర్ 1 single హిట్. ఇలాంటివి నేను వెన్ మై మైండ్ వాజ్ వెరీ యంగ్ అండ్ చాలా ప్లెయిన్ గా ఉన్నప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ నాకు చాలా స్ట్రాంగ్ గా పడిపోయాయి సార్. సో ఐ ఆల్వేస్ న్యూ దట్ ఇండస్ట్రీలో ఆ బ్రేక్ త్రూ క్విక్ గా వస్తుందా లేదా అనే దానికి ఒక గ్యారంటీ లేదు. నీకు పిచ్చి ఉందా లేదా దాని ఒక్కదానికే గ్యారంటీ ఉంది. నాకు 100% పిచ్చి ఉంది సార్. నేను ఐ ఆల్వేస్ సెడ్ దిస్ సార్,
చచ్చినా బ్రతికినా సినిమాలోనే ఉంటాను సార్. ఇది అందరు చెప్తారు. ఐ డోంట్ నో ఇఫ్ ఎవ్రీబడి మీన్స్ ఇట్. ఐ హోప్ దే డూ. ఐ టోటలీ మీన్ ఇట్ సార్. నేను ఫర్ ఎగ్జాంపుల్ హీరోగా స్టార్ట్ చేశాను సార్, వర్కౌట్ అవ్వలేదు. పక్కన పెళ్ళికొడుకు క్యారెక్టర్స్ చేశాను, ఏవో 1-2 సినిమాలు హిట్ అయ్యాయి. సెకండ్ హీరో క్యారెక్టర్స్ చేశాను, హిట్ అయ్యాయి. నెగిటివ్ పాజిటివ్ షేడ్ చేశాను, కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని అవ్వట్లేదు. సరే ఇలా కాదు, మనం అనుకున్న సినిమా రావాలి కానీ ఫైనాన్షియల్గా కూడా మనం డిపెండెన్సీ ఉండక్కర్లే, జాగ్రత్త పడాలి. ఆర్ లీన్ ఫేజ్లో ఉన్నప్పుడు ఓహో ఇవన్నీ కాదు, మనం డైరెక్షన్ చేద్దాం, సినిమాలోనే బతుకుదాం అని చెప్పి కథ రాసుకోవడం స్టార్ట్ చేశాను సార్. కథ రాసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత 1-2 బ్యానర్స్లో నా స్క్రిప్ట్లో ఓకే. వన్ బ్యానర్ దట్ ఐ కెన్ నేమ్ ఇస్ బ్రోచేవార్ ఎవర్రా తీశారు మన్యం విజయ్ కుమార్ గారు. వాళ్ళ బ్యానర్లో నా స్క్రిప్ట్ ఓకే, నేను కూర్చుని కథ మొత్తం వర్కౌట్ చేశా. అది ఫర్ సమ్ రీజన్స్ ఆగిపోయింది. ఐ ఆల్వేస్ కెప్ట్ వర్కింగ్ రాదర్ దెన్ స్టాపింగ్ మై సెల్ఫ్. అది రూపాయికైనా వర్క్ చేసా, 10 రూపాయలకైనా వర్క్ చేసా. నా దగ్గర 10 రూపాయలు ఉన్న రోజు 10 రూపాయల్లో ఎలా బతకాలి, బికాస్ ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ మై పేరెంట్స్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నా దగ్గర 10 రూపాయలు 100 రూపాయలు ఉన్న రోజు 100 రూపాయల్లో బతుకుతున్న వాడిని 10 రూపాయలకి వచ్చిన రోజు 10 రూపాయల్లో కూడా బతకటం నేర్చుకున్నాను. అలా చేసుకుంటూ కన్విక్షన్, ఐ హెల్డ్ మై కన్విక్షన్ సార్. అట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్ దెర్ ఇస్ అ లైట్ ఆఫ్ హోప్ దట్ ఈస్ దేర్, గో ఫర్ ఇట్ అన్నారు. I always went there, sir, and I believed rather than depending on people, I should depend on myself, make my own career. And that's when I started to think that I should produce a film and చెప్పి. I remember discussing and producing a film and back then, and that's how I made Psych Siddharth. And దానివల్ల ఇన్నేళ్లలో లేని ఒక మెట్టు అప్ప కొంతమంది సార్. ఇప్పుడు నాకు సైక్ సిద్ధార్థ్ తర్వాత అండ్ దండోరా తర్వాత ఐ సైన్ 5 ఫిల్మ్స్ సార్. ఇప్పుడు కంటిన్యూస్ గా ఫర్ ది ఎంటైర్ ఇయర్ ఐఎమ్ షూటింగ్. ఐఎమ్ షూటింగ్ ఫర్ అ వెరీ కార్తిక్ సుబ్బరాజ్ గారి బ్యానర్లో తెలుగు సినిమా నేను హీరోగా చేస్తున్నాను సార్. షూట్ స్టార్ట్ అయ్యి నేను సుహాస్. సో మనం ఏదైతే నమ్ముకుని ఒక దానికోసం కష్టపడతామో దేవుడు ఇస్తాడు అనే దానికి ఆ ఎగ్జాంపుల్ని నమ్మి నా పిచ్చిని నమ్ముకొని అందులోనే ఉన్నాను సార్. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఫైనలీ పేయింగ్ ఆఫ్, హోప్ఫుల్లీ. Right. Even if it doesn't matter, sir. I'm enjoying my journey. I think the best part about whatever he said is that hunger that he has to do something. I think that intention is enough, and it's fun to see this journey. It's fun to see him speak about it so casually. It is a big deal for him, but he's just saying it as if it's a part of him and he's happy about it. అందులో కిక్ ఉంది సార్. Yep. అందులోనే ఒక హీరోయిజం ఉంది. అరే ఇప్పుడు మీకు నందు అని వెంటనే ఒక ఒపీనియన్ ఉండొచ్చు, రకరకాల ఒపీనియన్ ఉండొచ్చు, కానీ అందులో ఈ అన్ని ఒపీనియన్స్ లో ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ప్రతి ఒక్కళ్ళకి నేను తెలిసిన వాళ్ళకు ఉంటుంది ఏంటంటే వీడు గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేస్తున్నాడు. ఆ ఒపీనియన్ మాత్రం సార్ నేను నందు అని తెలిసిన ప్రతి వ్యక్తికి, ప్రతి ఆడియన్స్ కి నా మీద ఆ ఫీలింగ్ ఉంది సార్. ఆ ఫీలింగ్ ఐ కెన్ ఫీల్ ఇట్ కదా, దాంట్లో కిక్ ఉంది సార్. ఫర్ ఇట్ ఐ డూ ఇట్ అనే ఫీలింగ్ వస్తుంది. సో యా, మనీ హాజ్ నెవర్ బీన్ ద క్రైటీరియా. యా, ఇంకోటి క్రికెట్. యా, క్రికెట్ అనేది అంత ప్యాషన్ ఉందా మీకు చిన్నప్పటి నుంచి, లేదంటే అది డెవలప్ చేసుకున్నారా? అస్సలు క్రికెట్ అనేది ప్యాషన్ ఆడుకోవటానికి తప్ప చూసేసి మ్యాచ్లు చూసి ఫాలో అయిపోయి నాకు నిజంగా లేదు సార్. మరి ఎలా కామెంట్? అంతే సార్, కోటి విద్యలు కూటి కొరకే అనేది ఉంది. యు నో వాట్ డస్ కోటి విద్యలు కూటి కొరకే అంటే ఎవ్రీ జాబ్ ఇస్ టు ఫీడ్ యువర్ లైక్, అండ్ అది కూడా ఆన్ కెమెరా చేసే జాబ్. సో ఐ వాజ్ లైక్ ఐ లెర్న్ ఇట్. నేను సర్వైవ్ అవ్వాలి, నాకు ఫైనాన్షియల్గా నేను డబ్బులు సంపాదించుకోవాలి, అప్పుడే నాకు నచ్చిన సినిమా చేయగలుగుతా. నేను క్రికెట్ స్టార్ట్ చేసిన 7-8 years నేను ఏ సినిమాలు చేయలేదు సార్. ఏదో అడపదడప చిన్నగా ఎక్కువ కనబడలేదు. ద డే నేను క్రికెట్లో 8 years పనిచేసి ఐపీఎల్లో కొంచెం డబ్బులు దాచుకుని, తర్వాత డి అనే షో దానివల్ల వచ్చింది, అక్కడ డబ్బులు దాచుకోవడం వల్ల ఆ డబ్బులన్నీ తీసుకొచ్చుకొని నేను సినిమాలో పెట్టుకోను. మళ్ళీ నాకు మ్యాక్సిమం ఏది ఇష్టం. సో ఇట్ వాజ్ అగైన్ ఫర్ సినిమా సార్. హౌ అంటే ఐ లెర్న్ అండ్ డూ ఎనీథింగ్ టు గెట్ బ్యాక్ టు ఫిల్మ్స్. ఏదేం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ గాడ్ ఫార్బిడ్ ఏదో వర్కౌట్ అవ్వట్లేదు, డబ్బులు కావాలి, ఎక్కడ రావట్లే, నాకు ఎక్కడైనా నన్ను మార్కెటింగ్లోకి వెళ్ళమన్నా, ఇంకే ఉద్యోగం చేయమన్నా చేస్తాను సార్. ఎనీథింగ్ అక్కడ కొంత సంపాదించి మళ్ళీ సినిమానే చేస్తాను. 10,000 రూపాయలు ఉద్యోగమే చేయాల్సి వచ్చింది అనుకోండి సార్, 5,000 ఉద్యోగం వచ్చింది అనుకోండి, అంతే నా స్తోమత. ఆ రోజున దేవుడు అంతే కరించాడు. ఆ 5,000 దాచుకుని అందులో ఎలా బతకాలో చూసుకుని మిగిలిన దాచుకుని ఇంకో 5,000కి ఇంకో షార్ట్ ఫిల్మ్ ఏం తీస్తాను తప్ప ఐ విల్ నాట్ లీవ్ దిస్. సైక్ సిద్ధార్థ్ ఎంత అయింది సార్? సైక్ సిద్ధార్థ నెంబర్ చెప్పకూడదు, బికాస్ సురేష్ బాబు గారు అమ్ముకుని అన్ని డీల్ వాళ్ళ నుంచి బిజినెస్ అయింది కాబట్టి సార్. బట్ సైక్ సిద్ధార్థ చాలా షూ స్ట్రింగ్ బడ్జెట్స్ లో షూట్ చేశాను సార్. ఇట్స్ అ మాస్టర్ క్లాస్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఇఫ్ సంబడి కెన్ ఆఫ్ ద కెమెరాస్, ఇఫ్ ఐ కెన్ సిట్ విత్ యూ అండ్ టెల్ హౌ టు ప్రొడ్యూస్ అ ఫిల్మ్ అండర్ బడ్జెట్స్. షూ స్ట్రింగ్ బడ్జెట్స్ లో సినిమా ఎలా తీయాలనేది ఒక ఆర్ట్ సార్. I will sit with you. నేను దాని మీద నేను నిజంగానే ఐ వాంటెడ్ టు కండక్ట్ 1-2 సెమినార్లు చేసి ఇండీ ఫిల్మ్ మేకర్స్ అందరికి ఒక కమ్యూనిటీ తయారు చేసి లెట్స్ గో షూట్ అ ఫిల్మ్ అని చెప్పాలనిపిస్తుంది. తుంబా డైరెక్టర్ మొన్న ఆ సినిమా చేశాడు సార్, 33,000 కి తీసారట. యూట్యూబ్ ఫిల్మ్. వాట్ ఆఫ్ ఫిల్మ్స్. ఐ మీన్ లుక్ ఎట్ ద క్రాఫ్ట్ దట్ ఇట్ హ్యాస్.
ఐఫోన్తో తీశారు, ఏఐ యూజ్ చేశారు, చాలుగా చూస్తున్నాం గంట సేపు. అలానే ఒక 4-5 అలాంటివి వచ్చాయి అనుకోండి సార్, దాన్నే మనం ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్ గురించి ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది కదా సార్. నేను అది కూడా ఆలోచించాను. నేను 2 minutes షార్ట్ ఫిల్మ్స్ ఆర్ సమ్ వెరీ గుడ్ కాంటెంట్ రాసుకుని వారానికి ఒక వీడియో, డిఫరెంట్ వీడియోస్ 100 పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. అలా కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఈ 70mm మీడియమే అక్కర్లేదు నా ఉద్దేశం. బట్ టు కమ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, చాలా షూస్ట్రింగ్ బడ్జెట్స్ తో చేశాను సార్. ఒక పెద్ద సినిమాకి అయ్యే సాంగ్ ఖర్చులో సగం కంటే తక్కువలో నేను ఆ సినిమా తీశాను. ఒక పెద్ద సినిమాకి అయ్యే సాంగ్ ఖర్చులో సైక్ సిద్ధార్థ్ లాంటి సినిమాలు 2-3 తీసేయచ్చు. Yeah. So, what about your social media presence? Do you do collaborations, advertisements? Yeah. Full collabs. Of అన్ని course. కొలాబ్లే. Why not? Who Is- says, is- who is says it- no to money? Is it big enough to override your movie remunerations? Sometimes. Uh, no, not for me. Because the kind of movies అలా I కాదు, do వెయిట్ and- ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక సినిమాకి ఒక ఎక్స్ అమౌంట్ రెమ్యునరేషన్ తీసుకున్నాం. ఓకే, ఆ ఎక్స్ రెమ్యునరేషన్ ఫర్ How much? 40 days. Yeah. అది 40 days కి. నువ్వు ఒక కొలాబరేషన్ కి 1 day కి తీసుకునేది ఇంటూ 40 చేయి. ఇస్ ఇట్ బిగ్గర్ దాన్ యువర్ మూవీ See, I రెమ్యునరేషన్ am ఆర్ bad నాట్? at math. Let us just put it that way. సరే, అయితే He will do the math. Tell the numbers. ఊరికే ఒక మూవీకి 100 రూపీస్ తీసుకున్నాం. See, వెయిట్ ఒక మూవీకి I am not doing 100 this రూపాయలు math with you. తీసుకున్నాం I'm 50 not రోజులు doing- షూటింగ్ కి. నువ్వు 2 ఒక rupees, yeah. I have an 100 answer. రూపీస్ తీసుకుంది సార్, అంటే 50 పర్ డే 2 రూపీస్ సార్. ఇప్పుడు ఒక కొలాబరేషన్ కి 1 డేకి 1 డేకి 4-5 రూపీస్ తీసుకుంటాను. ఇంటూ 50 days ఎంత అయింది సార్? 200 రూపీస్ అయింది. సో ఇఫ్ యూ పుట్ ఆల్ డేస్ టుగెదర్, ఆల్ కొలాబ్స్ టుగెదర్ ఫర్ 50 days ఆఫ్ యువర్ మూవీ, దిస్ థింగ్, ఇట్ ఈస్ మోర్. A lot of people choose to do a lot many collabs, honestly, because it's easy money. It's just 3 hours job and you're done. It's a very easy task to do. But if you open my social media, you will only see things that I believe in. I've been offered fairness creams and ఓ వావ్. random things. సో యూ and డోంట్ డూ ఆల్ ఆఫ్ దట్? I do not. Wow. I have never That's done some a betting principles, app. I've never done a gaming app. I've never done something Which is alcohol, against your own principles. anything that I do not believe in or do not use or do not consume. I have never been a part of it. అండ్ ఆల్కహాల్ బ్రాండ్స్ వాళ్ళు ఎక్కువ ఇస్తారంటారు సార్ డబ్బులు రెగ్యులర్ And yeah, so I have chosen, honestly, as an actor, as somebody who's famous, we have a responsibility to inspire the generations that are there around us. Simple. And for me, if I'm not doing that for a younger person, then it's not fair. Right. There was this example I'll give you. There was this young girl, 14-year-old. She came up to me and she said one day at random airport that thank you for not doing the ad. I saw the article where you said no for a fairness cream, and thank you because now I feel good about myself that you don't believe in something like that. If I'm doing that for one person, it's enough for me. And if I have to compare that there is money more, yes, there is no disagreement there. But I'm really choosing and being careful, and hence for me, movies is a bigger business. ఇది చిన్నారి పెళ్లి కూతురు కాదు, Very mature. మెచ్యూర్డ్ Senior, పెళ్లి senior. కూతురు, సీనియర్ Senior, పెళ్లి కూతురు. ఇంకా చిన్నారి పెళ్లి కూతురు కాదు అవిక. I mean, you are not insecure, and you are very confident about. You are happy and content with what you are doing and how much you are making. But there is always, just now he told about subscriptions and all that. Some women are making loads of money Absolutely. through subscriptions, but it may not be morally right. It depends on the morality aspect, but it's legally correct. So the kind of things that I understand and agree with are as simple things like a YouTube vlog, which I have been doing. Right. For that, I do not have to give up on the values that I have. Right. I'm still showing the journey that I go through in my day-to-day life, and people like seeing what I'm doing in my life, and they find something funny. They don't agree with something. They find flaws. Some people like me without makeup. Some people don't like me without makeup. There are opinions everywhere. అండర్ యువర్ యూట్యూబ్ బ్లాగ్స్ కానీ కమెంట్స్ Absolutely. ఆరే Of course, are. And they're honest. Tough. And I honestly don't give it so much importance also in my life. I'm just so busy at it, working and all of this, that I don't give into all of this. Right. But when it comes to my values and my understanding, it's very easy for me to, have a product in that vlog and make money out of it. But I will only do it if I
understand it, value it the same way that it is supposed to be valued, and want to make money out of something. Otherwise, I don't think I'm choosing. And when it comes to subscription or Right, anything, right. yeah, vlogs, we do earn a lot of money because subscription is there. I mean, there is no denying that I'm not doing that, but there is the For kind your vlogs of also content. there's subscription? Of course. Okay. But if No, people, paid subscription. no, not like Ah, that. that's what. Paid- It Instagram, we're happens. talking about particular paid No, subscriptions. no. It happens for YouTube also. There are people who can. Yeah, do it. membership. Sir, నాకు There's a doubt, sir. Membership you Yeah, can yeah. take in Yeah, YouTube yeah. also. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నేను కూడా సబ్స్క్రిప్షన్ పెడితే నాకు డబ్బులు వస్తాయి సార్ అంటే ఎవరైనా కాదు, మీరు అబ్బాయి కదా. జెన్యున్ నిజంగానే మన ఎందుకు నన్ను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోరు నేను ఇక్కడ మీరు పెట్టలేదు ఇందాక అన్నారు కదా షార్ట్ ఫిల్మ్ తీసి పెడతానని. అలా చేస్తే పోనీ వస్తాయి ఛాన్స్ ఉందా నాకైతే ఆ కోరిక ఉంది నాకు నిజంగా ఐ వాంట్ టు డూ దట్ మంచి లైక్ మెసేజ్ ఓరియంటెడ్ 2-minute షార్ట్స్ ఆర్ అంటే డీప్ గుడ్ కొరియన్ కే డ్రామాస్ లో 2 I minutes will ఉంటాయి కదా watch. అలాంటిది పెట్టి ఏమో చెప్పలేము మంచి కాంటెంట్ ఇస్తే సబ్స్క్రైబ్ I will చేసుకుంటారేమో సార్ మంచి కాంటెంట్ ఇస్తే ఫ్రీగా ఇచ్చినా చూడు. దట్స్ అ స్టేట్మెంట్ I guess timing. Nice. So, do you feel it disadvantage to be a man in Insta? సార్ ఒక్కటి మాత్రం చెప్తాను సార్ ఆడవాళ్ళందరూ ఈ విషయంలో నన్ను తిట్టుకుంటారు నాకు తెలుసు కానీ ఒక్కటైతే చెప్తాను సార్ నిజంగా ఇన్ని ఫోటోలు పెట్టిన అంటే ఇప్పుడు నేను సినిమాల్లో చేస్తాను నా గురించి ఎంతో కొంత తెలుసు కదా సార్ ఎందుకో అబ్బాయిలకి మెయిల్ యాక్టర్స్ వర్సెస్ ఫీమేల్ యాక్టర్స్ కూడా చూడండి సార్ కొత్త వాళ్ళు ఆర్ ఎస్టాబ్లిష్డ్ అయినా కూడా చూడండి పీపుల్ విల్ అన్లెస్ దే ఆర్ బిగ్గర్ స్టార్స్ ఉమెన్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫాలోవర్స్ అదే అబ్బాయిలే చేస్తారు Various maximum. అమ్మాయిలు కూడా reasons. చేస్తారు Various reasons. ఏమైనా అయి ఉండొచ్చు ఇట్ కుడ్ బి either they're really entertaining or either they're very very good looking that your feed is blessed with some good looks Oh, which is also fun to watch. I mean yeah so nicely is putting, no? I mean I don't want to sound Yeah, wrong you're కూడా smart. You're smart. no not smart genuinely I also follow a lot of women అలా ఏం లేదు కానీ అబ్బాయిలకు మాత్రం ఎందుకో ఫాలో కొట్టారు సార్ మన వాళ్ళు కొట్టండి రా ఫాలో చేయండి ఎందుకంటే ఫాలోవర్స్ కూడా ఇంపార్టెంట్ అయిపోయారు సార్ అంటే ఇవాళ అబ్బాయిలు అవకాశాలు అమ్మాయిని ఫాలో అయినట్టు అమ్మాయిలు అబ్బాయిని ఫాలో కారు. అవ్వట్లేదు సార్ అమ్మాయిలు కూడా అమ్మాయిలనే ఫాలో అవుతున్నారు ఉమెన్ ఫాలో ఉమెన్ మెన్ In ఫాలో my ఉమెన్ following, in my insights on Instagram, I have around 60% of women Women. following because women like women growing in life. Yeah. We want to support each other. సో మెన్ డోంట్ లైక్ మెన్ గ్రోయింగ్ No, they are just ignorant to social media. They are busy watching cricket. They are busy doing other things. దే ఆర్ బిజీ ఫాలోయింగ్ అదర్ ఉమెన్ And you know those random reels that keep coming up, memes, forwarding memes. Men are doing all of that. నా ఫేవరెట్ థింగ్ టు డూ See, I don't do that. He does. So that is where you are following the wrong. నేను pages. ఒక రోజులో కనీసం 2 hours ఆఫ్ రీల్ అండ్ మీమ్ కాంటెంట్ కనీసం 2 hours ఆఫ్ రీల్ అండ్ మీమ్ కాంటెంట్ కన్సూమ్ There you చేస్తాను go. ఎవ్రీ డే అదే దట్ ఈస్ నేను ఐఎమ్ ఓపెన్ దట్ ఈస్ Yeah, ఎంటర్టైన్మెంట్ ఫర్ యూ. ఫర్ మీ దట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ సార్ నాకు సినిమాల్లో కన్నా అందరూ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది Wow, nice. మీరు చూస్తారా సార్ రీల్స్ Yeah. మీమ్స్ ఆల్సో యాజ్ వీ నీడ్ టు వాచ్ రీల్స్ It's a part of our job. ఆర్ జాబ్ Yeah, ఇప్పుడు what's ఫర్ trending? యాక్టర్స్ కూడా బికాస్ సచ్ గ్రేట్ యాక్టింగ్ హ్యాపెనింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అమేజింగ్ రైటింగ్ సార్ బేసికలీ Writing, yeah. Like కామెడీ in అయితే quick few సినిమాల్లో seconds. సినిమాలో కామెడీ చేసి ఇప్పుడు జనాలను ఒప్పించడం ఇస్ ద టఫెస్ట్ థింగ్ బికాస్ రియల్ కాంటెంట్ ఇస్ సో ఫనీ నో కామెడీ ఇంతకంటే బాగా సినిమాలో ఉన్నా కూడా చూడరు ఎందుకంటే సినిమా ఇట్స్ 2.5 hours. Correct. ఇక్కడ వచ్చేసి యూ జస్ట్ 30 seconds 30 seconds 1 minute కదా. దెర్ ఆర్ సో మెనీ అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాల్లో కామెడీ సీన్స్ ఇస్తే దే ఆర్ సో ఎంజాయబుల్ ఇందులో ఇన్ రీల్స్ బికాస్ ఆఫ్ ద Oh. ఫార్మాట్. అచ్చా ఇట్స్ ద ఫార్మాట్ అబౌట్ ద I think this medium, is yeah. this is why this is exactly why micro అంటే dramas కొన్ని are ఫ్లాప్ working, అయిన right? కామెడీ ఫిల్మ్స్ ఉంటాయి కదా అవన్నీ కట్ చేసి పెడితే భయంకరమైన వ్యూస్ Views వస్తాయి. దే ఆర్ సో ఇక్కడ. ఎంటర్టైనింగ్. ఓ ఇక్కడ నచ్చుతూనే మనకి యా ఓకే ఐ థింక్ and if you see those flop entertainers Yeah. or flop comedy films Yeah. on YouTube as a movie also at your leisure you enjoy it. So it is about in the movie theater you have to sit there, you have to put your full focus on it. అవును. So you'll be more there is a lot of scrutiny on the movie. But I am very different that way. Whenever I go to watch a movie in a theater, however bad the movie is, యూ లైక్ ఇట్ I am obsessed.
I come out thinking, my God, this is a masterpiece. ఓ వావ్. I am obsessed with the experience of sitting in a theater and watching a film, and I want that center seat, not the recliners. I want that Avuna? center experience with that surround sound, and like I want to watch it like this. I do not want anybody next to me eating popcorn, making that crunching sound. I do not want You disturbance. should come watch a film with me అయితే దా. Will you like annoy me? Full ఇట్లా. I will I'm never like watch that. a film with you. సార్ మీరు సినిమాలు చూస్తున్నప్పుడు స్టోరీ చూడగలుగుతున్నారు సార్, బికాస్ యూఆర్ ఆల్సో ఆన్ టు ద టెక్నికల్ సైడ్, అది దాటేసి ఎమోషన్ దాటి వెళ్తుందా? లేదు, when I watch film, I watch it as a audience. యూ విల్ బి ఏబుల్ టు స్విచ్ ఆఫ్ ద బ్రెయిన్ Yeah, వేరే సైడ్. Yeah, it's very easy. ఫర్ మీ Really? చాలా కష్టం. అలా కదిపిన సినిమా ఉంటే ఏడ్ చేస్తాను, హ్యాపీ ఫీల్ అవుతాను, ఆనందపడతాను. అదర్వైజ్ అసలు టెక్నికల్. I think I was like this a few years back. I remember the film exactly, Ram Leela, Sanjay Leela Bhansali. I And went you're to the thinking film. of the shots, huh? I was thinking of the shots, the costumes, the angles, the lighting, and I came out and I was like, I did not enjoy the film. I have to watch this again. But And that's that also was the Sanjay day Leela. I was like, I cannot be this technical in my head, and I have to get out of this. And since then, I have loved every film, every flop film also. Yeah, you need to enjoy the film. Yeah, absolutely. What's the point in paying there, spending so much Correct. of time? Exactly. ఐ థింక్ డబ్బులు పెడుతున్నాం, అంతకు మించి మన టైం అన్ని గంటలు తీసుకెళ్తున్నాం. అండ్ ఇవాళ రోజున ఐ థింక్ టు గో వాచ్ అ ఫిల్మ్ అండ్ కమ్ బ్యాక్ హోమ్ ఇస్ వాట్ సార్ 4.5 hours జాబ్ అది. No, but also we are spending our 4 hours, 5 hours, but there are these people who have spent their 100 days. I mean, that hard work cannot be just gone, and we can't be like, okay. కానీ Because you are in the industry, you are looking in that Exactly. way. So but my point of view is very different audience than point that. of view, it's their time and money. అంతే. Of course. Agreed. 100%. మన 100 days అయినప్పుడు వాడు పాపం నెలంతా కష్టపడి సంపాదించుకుని Agreed. జీతం హ్యాస్ టు గివ్ us కదా. Absolutely. Right. So, Geeta Madhuri garu, Sir. మీరు లవ్లీ పేర్. థ్యాంక్ యూ సార్. సో మీ మీద కూడా రూమర్స్ వచ్చినాయి. Correct, sir. ఇట్స్ 100% ఫాల్స్ రూమర్స్. Yeah. సో అది హౌ డు యూ టేక్ ఇట్? సార్ we are as two individuals we are very very chill individuals sir. మా ఇద్దరికి ఉన్నటువంటి ఏకైక ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ టు అస్ ఇస్ హ్యాపీనెస్ విషయంలో చాలా సెల్ఫిష్ గా ఉండాలి మనం అనేది. అది మా ఇద్దరు డిఎన్ఏలో ఉంది సార్ అది. సో ఇలాంటివి దాని గురించి అసలు ఆలోచన కూడా ఉండదు, రియాక్ట్ కూడా అవ్వము. బికాస్ వీ నో దట్ టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్. ఇవాళ అండ్ స్పెషల్లీ ఇంత కాంటెంట్ కన్స్యూమ్ చేస్తున్న దీంట్లో ఏదన్నా ఒకటి వస్తే దాని తర్వాత ఒక 100 వచ్చేస్తాయి మనకి. సో మేము సరదాగా చూసి ఏమన్నా ఉన్నావో చూసి కలిసి నవ్వుకుంటూ ఉంటాం. కావాల్సి వచ్చి టీజ్ చేయడానికి గురించి ఇద్దరం కలిసి అది చూస్తున్నట్టు ఏదో ఒక ఫోటో పెట్టడం, ఊరికే వీ హ్యావ్ ఫన్ డూయింగ్ థింగ్స్ అంతే కానీ సార్ దాని మీద పెద్ద ఆలోచించి దాని గురించి డిస్కషన్ కూడా చేయం. ప్రాబ్లం అక్కడ లేదు, ప్రాబ్లం చుట్టాల దగ్గర ఉంది. అమ్మగా ఏంటి బేసికలీ ఫ్రెండ్స్ వాళ్ళు అసలు సో వీ బోత్ నో లైక్ నేను షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఏంట్రా ఇలా ఏంటో ఇది అనుకుంటాం అయిపోయింది. అంతలో పొద్దునుంచి మా అమ్మకి మా నాన్నకి వాళ్ళ అమ్మకి మా నాన్నగారికి కాల్స్ వచ్చేసి అయ్యో ఏంటే ఇలా అది అయిపోయింది, అయ్యో పర్లేదా అమ్మా ఎలా అమ్మా అందుకే చెప్తున్నా వాడిని సినిమా ఇండస్ట్రీలోకి పంపించద్దే అంటే నువ్వు కాదు వాడిని అక్కడికే పంపిస్తాను సరిపోయారు అనుకుంటూ వాళ్ళు అక్కడ అయిపోతారు. దాని గురించి కూడా రాత్రి భోజనం చేస్తూ నవ్వుకోవటమే తప్ప చేయగలిగింది ఏం లేదు. పాపం మా నాన్న ఏదో నాకు ఇంకో వేరే అదేదో ఇంటర్వ్యూలో ఒక ఆవిడ దిల్షునార్ అంతా మీదే అట కదా, నాగోలంతా మీదే ఉండే కానీ ఏదో నేను అన్నా దిల్షునార్ అంతా దున్నేస్తాను, నాగోలంతా నాదే అంత సీన్ లేదమ్మా అన్నాను. ఈ ఇంటర్వ్యూలో ఈ పార్ట్ స్కిప్ చేసి నాగోల్లో సగం ల్యాండ్లో అనుకుంటూ ఒక న్యూస్ వచ్చింది సార్. ఇప్పుడు దాన్ని చూసి మా నాన్నకి ఫోన్ చేసి అప్పులు అడుగుతున్నారు అందరు, సార్ మాకు డబ్బులు. మా నాన్న మరి ఈ న్యూస్ ఏంద్రా నాయన ప్రతివాడు నన్ను అప్పులు అడుగుతున్నాడు అంటున్నారు. ఇట్స్ జస్ట్ అదొక ఇట్స్ యాజ్ అన్ యాక్టర్గా ఇట్స్ అ ప్యాకేజ్ దట్ comes along sir. I think we get to... all kind of attention. But negatives ఉంటాయి అనుకుంటాం జనాలకి ఇది అనుకుంటాం సార్. దానికి మించినటువంటి పాజిటివ్స్ ఒక యాక్టర్స్ లైఫ్ కి బ్లెస్సింగ్ ఉంటుంది. సో ఇట్స్ ఓకే. సో మీరు స్టడీస్ కూడా చేశారా? Of course, why not? జీవితాన్ని చదివింది. My parents were very strict. If I don't complete my graduation, then this is how did you manage acting and so when I was doing Chinnari Peli Kutru Balika Vadu, I used to go to school and then I go for my shoots. And when I did Sasural Simarka when I was in my college, again college and then go to shoots. मतलब तेरे शूट सिर्फ शाम 6 बजे के बाद they used to नहीं, मेरा 3 बजे तक स्कूल होता था. हाँ तो ठीक है वही 3-4 बजे इवनिंग.
3 to 9 types. Acha, was And you that- used to give such time call हाँ, times. Nice. and Saturday Sunday full days because हाँ. you know how it is, right? For kids, ki school khatam hua and then they go for swimming or then they go for For some you, it was coaching. For shooting. me, it was shooting, and I loved every bit. How of old it. were you? చిన్నారి పెళ్లి కూతురు అప్పుడు నీ ఏజ్ ఎంత? I'm very Now bad at math- math, yaar. now 97 born कर ले count. yeah, अरे नहीं रे, तेरा एज क्या था? 8 साल की, 30 11 साल की. 11 years. Art 11 years. 10, 10, 10, 11. 11. సో yeah. 10 years అప్పటి నుంచి ఉంది ఇండస్ట్రీలో. నైస్. Suddenly you're making me feel so like మా old ఇంట్లో and ఫుల్ all. ఫ్యాన్స్. అసలు నేను అవికాతో సినిమా చేస్తాను Yeah. అంటే So sweet. Everybody watches Balika Vadu. భయంకర. Telugu dub. సార్ మేము షూటింగ్కి వెళ్తే ప్రతి ఆ అపార్ట్మెంట్స్ లో ఒక 400 అపార్ట్మెంట్స్ ఉన్నాయి అనుకున్నా, అన్ని తెలుగు ఫ్యామిలీస్ 400 మంది కలవాలంటారు. చిన్నాలి పెళ్లి కూతురు వచ్చింది కలవాలంటారు. ఎలా కుదురుతుంది? భయంకరమైన ఫ్యాన్స్. అండ్ మా ఇంట్లో మా అమ్మ మా అక్క అయితే చెప్పేది, అరే ఈ అమ్మాయితో హీరోయిన్ గా చేయండి. షీ వాస్ ద ఐ థింక్ ఐ టోల్డ్ యు నో షీ వాస్ ద హ్యాపీయెస్ట్. మేము హాట్స్టార్ వధువు చేసినప్పుడు. Madhu, yeah, I told. యా సో అండ్ So మీరు ఇంకా ఏ ఫిల్మ్స్ ఉన్నాయి? సార్ I ఆఫ్టర్ am excited for your films. థ్యాంక్ యూ. You're experimenting. Like as an actor, it's very difficult to get out of Yeah. that comfort zone, and he's been doing that He's left, been right, doing and he's center. getting more and more projects. That's Exactly, important. because సార్ people are not కన్సిస్టెంట్ గా trusting ట్రైంగ్ him. టు బ్రేక్ ఇట్ సార్. ఒక 2 మాత్రం కమర్షియల్ చేస్తున్నాను సార్. ఒకటి నేను వెన్నెల కిషోర్ వైవహర్ష అనిల్ రావిపూడి గారి దగ్గర రైటర్ ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్ డైరెక్ట్ చేశారు సార్. సినిమా అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకొక 5-6 days. సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. Nice. ఐ ఫినిష్ ద షూట్. జాన్ లో షూట్ స్టార్ట్ చేశాను. సైక్ సిద్ధార్థ్ రిలీజ్ అయిన 10 days కి షూట్ స్టార్ట్ చేశాను. అది అయిపోయింది సార్. కార్తిక్ సుబ్బరాజు బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాను సార్. 2 త్రివిక్రమ్ గారి అసిస్టెంట్ ఓ సినిమా, అది లవ్ స్టోరీ సార్. అది ఈ కిషోర్ హర్ష గారితో చేసేది. ఆ 2 కాకుండా నేను చేస్తున్న వేరేవన్నీ సార్, నేను హీరోగా చేస్తున్న నెక్స్ట్ 3 films డెఫినెట్లీ మళ్ళీ ఒక ఎక్స్పెరిమెంటల్ జోన్ అన్నాను సార్, బట్ డిఫరెంట్ టేక్ ఆన్ స్టోరీ టెల్లింగ్ సార్. Mhm. డెఫినెట్లీ ఒకటైతే ఓన్లీ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఇల్లు కొనడం కోసం పడేటువంటి కష్టం మీద ఒక సెటైరికల్ సొసైటీ దీని మీద సార్. సో నేను చాలా కాన్షియస్గా ఒక డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఐ నో ఈ జర్నీ చాలా టఫ్గా ఉంటుంది, కానీ అండ్ ఐఎమ్ మేకింగ్ షూర్ సార్ ఇవన్నీ కూడా ఒక అంటే సినిమా పూర్తిగా దాన్ని ఏమంటారు సార్, థియేట్రికల్లీ ఫుల్లీ వర్క్ అవ్వకపోయినా కూడా స్టిల్ ద ప్రొడ్యూసర్ ఎంతో కొంత సేఫ్, వడ్డీల వరకైనా వచ్చి సేఫ్ అయిపోవాలి, డిస్ట్రిబ్యూటర్ తీసుకునే వాళ్ళు అంత బడ్జెట్స్లోనే ఆపరేట్ చేస్తూ ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ కథలే చేస్తాను సార్. సో యా నెక్స్ట్ లైనప్లో అపార్ట్ ఫ్రమ్ 2 commercial films I have very good 2 amazing scripts that I have sir. I'm Nice. really looking forward avi when can I show that footage It is so మీ అందరికీ? exciting, right? When you're a part of something that you're so sure about. Like it's just like, just people should just watch it now. Like it's అండ్ that ఐ థింక్ excitement. నాకు అలా రావడానికి కారణం కూడా సార్, వన్ ఇస్ నేను సైక్ సిద్ధార్థ్ తో చేసిన ఒక ఇది అయితే దండోరా వల్ల కూడా నాకు చాలా చాలా ఓహో వీడితో ఇలాంటి డిఫరెంట్ కథలు ఏమైనా చెప్పొచ్చు, అందులో వీటిని లీడ్ గా పెట్టచ్చు అనే ఒక పర్స్పెక్టివ్ ఫిల్మ్ మేకర్స్ ఓపెన్ అయ్యి అలాంటి ఫిల్మ్ మేకర్స్ అందరూ అప్రోచ్ అవడం స్టార్ట్ చేస్తున్నారు సార్. సో ఇప్పుడు మీడియంస్ పెరిగినాయి, మూవీస్ నెంబర్ ఆఫ్ మూవీస్ దట్ ఆర్ Correct. being made are like Crazy. increased, right? అవును Of సార్, course. of So course. దాని వలన దే ఆర్ లుకింగ్ ఫర్ డిఫరెంట్ యాక్టర్స్. డిఫరెంట్ యాక్టర్స్ కావాలి, కొత్త కథలు చెప్పడానికి భయపడట్లేదు జనాలు. అండ్ ఐఎమ్ ఆల్సో బీయింగ్ వెరీ రెమ్యునరేషన్స్ విషయంలో కూడా ఆ సినిమా బడ్జెట్ ఎంతలో చేస్తే వర్కౌట్ అవుతుందని చూసుకుని దాని తగ్గట్టే రెమ్యునరేషన్ ప్లాన్ చేసుకుని కొంచెం అలా చేసుకుంటున్నాను సార్. బికాస్ నాకు తెలిసి మన దగ్గర ఒక వాయిడ్ ఉంది సార్, దట్ ఈస్ యంగర్ ఫహద్ ఫాజిల్, యంగర్ విజయ్ సేతుపతి ఆర్ ఆయుష్మాన్ ఖురానా ఇన్ హిస్ వెరీ బిగినింగ్. రైట్. చిన్న బడ్జెట్స్ తో చేసిన ఇండీ కమర్షియల్ ఎక్స్పెరిమెంటల్స్ కథలు ఉన్నాయి సార్. అది తెలుగులో తక్కువగా చెప్తారు, చెప్పట్లేదు అన్న, డెఫినెట్లీ ఉన్నాయి కానీ తక్కువ వస్తున్నాయి. నాకు ఆ స్పేస్ చేసుకోవాలని సార్. దీనివల్ల నాకు 10 కోట్ల సినిమా వచ్చిందా, నా మార్కెట్ 20 కోట్లు, అలాంటి ఆలోచన ఏం లేదు. రెమ్యునరేషన్ ₹1 చేసుకున్న అసలు ఏం లేదు. మంచి కథలు నెల నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు వస్తున్నాయి చాలు, మంచి కథలు చేయాలనే ఒక ప్రయత్నం ఉంది సార్. నేర్చుకుంటున్నా, మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలంతే. అంటే తప్పులు జరగచ్చు కదా ఈ ప్రాసెస్ లో, పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అగ్లీ స్టోరీ సార్. అందరూ హీరో కథలు చెప్తున్నారు, అందరు రాముడు కథలే చెప్తున్నారు, రావణాసుడు కథ ఎందుకు చెప్పకూడదు? అది బ్రేక్ చేద్దాం. ఇప్పుడు ఇది యాజ్ అ స్క్రీన్ ప్లేగా ఎంత జనాలకు నచ్చింది, మీకు ఎంత నచ్చింది అనేది అది సెకండ్ స్టెప్. అట్లీస్ట్ ఈ ఫస్ట్ స్టెప్ తీసుకోవడానికి నేను ముందుకు వచ్చి ఒక ప్రయత్న లోపం లేకుండా చేశాను సార్. ప్రాసెస్ లో మెల్లిగా నేర్చుకుంటాను అనుకుంటున్నాను. రైట్. మీరేం చేస్తున్నారు? వాట్ ఆర్ ద అదర్ ఫిల్మ్స్ యు ఆర్ డూయింగ్?
Unfortunately, I'm not allowed to speak about any of it right now. Okay. నాకు తెలిసి ఒక సినిమా హిందీలో ఒక పెద్ద డైరెక్టర్ తో చేస్తాను సార్. Too many nice projects happening, but the only thing that I can announce right now is a reality show that I'm a part of, which has been announced like 1-2 days back. It's Fear Factor, Khatro Ke Khiladi. I'm going for this season, and I was a part of season 9, and this is season 15, and it's going to be my second time, and I'll be doing some crazy stunts, and I'm excited. So you're physically. Different now. కాదు, I mean, వెరీ స్ట్రాంగ్. You're an adventurous ఫుల్ girl. I like to believe it, but when I'm actually at it and doing something, I panic. Matlab, you panic lekin but you don't, I mean, fear of from taking a step to do stuff like that. I remember Ugly Story shooting के time पे भी you went somewhere, got a bite or something कुछ, है ना? मुझे बताने नहीं होता है सब कुछ, but yeah, I am a little cuckoo. You're bitten. By So, snake. so By Ugly some Story poisonous के time- jellyfish ఏదో Jell- అనుకుంటా. Yeah, jellyfish. So I was in Maldives and I got bit by a jellyfish, but that was Jellyfish another is story. current, this electricity kind of thing, right? అది eel sir, Eel. That అది jellyfish is like that plastic. I know. That thing. How is but it that is affected? poisonous. No, it's not poisonous. It's Okay. just painful, like really painful. And yeah, I do this. I think I'm used to the idea of just challenging myself. Even in career, I've been doing that. So I like the idea of challenging myself, and I love the idea of zip lining. And if I get a chance to bungee jump, scuba diving, deep dive, I would love to do all of that. And maybe that is the reason I'm invited for the show second time. They also see that थोड़ी पागल है इसको ले लो. So yeah, I think I'm excited. I'm looking forward to this show this time. What is the most adventurous thing you have done? Getting married on national television. I think that was a big What was the step. show name? Pati Patni or Pati Panga, and I thought Balika Vadu. yeah, and on చిన్నారి the పెళ్లి same కూతురు వెళ్ళి channel. పతి పత్ని और పంగాలో పెళ్లి చేసుకోవటం. And on the same channel, like I remember the wedding day, and we shot a promo कि मेरी शादी में चाचा भी आएंगे, बुआ भी आएंगी, आप भी आएंगे ना. This was exactly what I had shot in 2008 for the same channel. And Same dialogues? Yeah. వచ్చే they made you They redo it. made, yeah, and in that bride look. కానీ నాకు ఒకటి చెప్పు, నేను ఇప్పుడు ఆ షోలో పెళ్లి చేసుకున్నావు కదా, కానీ రియల్ పెళ్లి అయిపోయింది అక్కడ యాక్టింగా లేదంటే No, real. ఫుల్ పూజారి మంత్రాలు పర్ఫెక్టా? It was actual. My family pandit was sitting there. Everything from Fera to Mangal. बट लेकिन टाइम लगेगा ना, फिर दे शॉट कीप They शूटिंग. kept waiting. They waited for the shoot. The shoot was planned in a way that the Muhurat time cannot be అసలు shifted. ఎవడి పెళ్లికైనా మనం పెళ్లి చేసుకోవాలంటే So, yeah, మనం ఖర్చు since- పెట్టి చేసుకోవాలి. వీళ్ళ పెళ్లికి అవతల వాళ్ళు ఖర్చు పెట్టి చేశారు, అది So అదృష్టం. basically, I had decided in my life that I will just keep creating history. క్రేజీ వే. So Shadi Bhi that TV pe kiya, I think that was a little unexpected. అలాగే సమీరానా షోకి కూడా వెళ్ళింది, ఇండియాస్ గాట్ టాలెంట్ కి. వెళ్ళావు కదా What Yeah. happened? Tell me something. సార్, crazy about బ్యూటిఫul ఎపిసోడ్ ఈ I అమ్మాయి. love it because I did not speak a word. I was the quiet because there was so much happening on the show. The talents, mind-blowing, crazy talent. అంటే అంత స్పాంటేనియస్ గా మనం కూడా చేయాలి కదా. And Samay was obviously bullying me. He was You making know a what? lot of jokes on me. దీని చేసిన సీరియల్స్ వాటన్నిటికన్నా సినిమాల కన్నా సమీరానా షోలో గెస్ట్ గా వెళ్ళిందంటే నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను. A lot of people tell me this because దట్ వాస్ ద షో I was looking up to. and a lot of people, like men specifically, young men who would not know what Balika Vadu is, who would not know what Yeah. Telugu movies are from the north, they have no idea. So they came up to me and we saw you on Latent. And I was like, okay, now I've arrived. Now I've done something that people know of. But మీరు చూసారా సార్ ఇండియాస్ గాట్ టాలెంట్? Yeah, యాక్చువల్లీ కొన్ని ఎపిసోడ్స్ నిజంగా బానే no, ఉంటాయి. but my episode was I was also in that thought, like if I'm doing the right thing, because my image is very different. So for I me know, to yeah. be on that show was like I wanted to be conscious, honestly. But after I went on the show, I honestly realized after Samay's bullying that I take myself too seriously. There was so much ego there that I was like, no jokes on me should be Yeah. there. But that light one moment, I was like, people can laugh at me. మొన్ననే రవిబాబు గారి Before that, honestly, there were so many comments on my social media that I used to read and feel bad about. But after that, I was like, this is funny. Enjoying it. It changed my mind. That one show did a lot for me. I loved it. రవిబాబు గారు ఉన్నారు కదా డైరెక్టర్, మొన్న ఈ మధ్య ఇంటర్వ్యూస్ లో చెప్పారు, ఏదో ఒక ఇంటర్వ్యూ నాకు బాగా అనిపించింది.
వీఆర్ జస్ట్ యాక్టర్స్, మనం ఏదో సోల్జర్స్ డాక్టర్స్, మనం యాక్టర్స్, పైసలు ఇస్తే పని చేస్తున్నాం, డోంట్ టేక్ యువర్ సెల్ఫ్ సో సీరియస్లీ బాస్ అన్నాడు ఆయన. అబ్బాయి నాకు చాలా గట్టిగా పడింది సార్, అమ్మా అనిపించింది. బట్ యా సమీరానా షోలో ఫ్యూ ఎపిసోడ్స్ చాలా డేంజరస్, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ అవుట్ ఆఫ్ ద ఇది, అలా చేయకూడదు. బట్ కొన్ని ఉంటాయి వేర్ ద సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇస్ రియల్లీ గుడ్, అవి అయితే బాగుండే. I've done a lot of adventurous stuff. సార్ అందులో ఒక మంచి మాట చెప్పారు, చూసే మన స్టిల్ అలైవ్ అని వచ్చింది చూసారా సార్, అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ బట్ ఐ థింక్ ఊరికే చెప్తాను. చాలా బాగుంది. దిల్ సే కామ్ మత్ కరో భాయ్, దిమాగ్ సే కామ్ కరో. हम सब लोग दिल से काम करते हैं, दिमाग से घर पे रहते हैं, लेकिन उल्टा रहना चाहिए. ఏ రోజైతే మనం సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఇంట్లో, నిన్ననే మా నాన్న అంటున్నారు, బా పొద్దున్నుంచి ఏంటోరా పని చేయలేదు, ఇంట్లోనే అలా కూర్చుని ఉన్నా, ఆఫీస్కి వెళ్ళ బుద్ధి కావాలి, పడుకుని ఉన్నాను, నాట్ అ ప్రొడక్టివ్ డే అన్నారు. నాకు సమీరానా గుర్తొచ్చాడు. అతను ఏమంటాడంటే, నువ్వు ద డే యూ స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ, ఎంత హ్యాపీగా ఉండి భోజనం చేసి హెల్తీగా ఉండి చేసావో, దట్స్ ద మోస్ట్ ప్రొడక్టివ్ డే. ఏ రోజైతే ఆ 3 PPTలు 3 PPTs అయిన ఎస్ వెరీ ప్రొడక్టివ్, ఐ హ్యాడ్ ఎ ప్రొడక్టివ్ డే. ద డే యు ఆర్ వర్కింగ్ ఫర్ మనీ ఇస్ మోస్ట్ అన్ప్రొడక్టివ్ అన్నాడు. I really liked it. Nice guys, sweet guy. Take me, no? Make me meet him. So when you're not doing movies, shows, what is your favorite pastime? Spending time with my family, because I'm usually traveling a lot, and now that we have kind of moved out of the అవును ఏంటి, which country are you living in now? సచ్చి నాకు చెప్పారు, నాకు తెలీదు. థాయిలాండ్ లో ఉంటుంది అమ్మాయి, ఇండియా వదిలేసింది. Bangkok. Really? You stay in Bangkok? Yeah, my husband works there. మిలింద్ అక్కడ పని చేస్తున్నాడు సార్, అక్కడ ఉద్యోగంతో ఉంది. సో షిఫ్ట్ అయిపోయారు. ఓన్లీ యూ అండ్ మిలింద్? Me and Milind. He is very dangerous for you. He's He's putting all your information. He's feeding me so much information about you. He's feeding myself also with information that I'm Thailand. not supposed to talk about. ఇప్పుడు అవికా But గారు yeah. షూటింగ్ కి రావాలంటే థైలాండ్ నుంచి వేయాలి ఫ్లైట్లు మనం. No, పర్లే, బాంబే నుంచి థైలాండ్ నుంచి సేమ్ ఫ్లైట్ ప్రైజెస్, అది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. No, but yeah, I think it was high time for us to experience something different in life, and కానీ క్రేజీ రే. we had an option. Can I like fly down to Thailand and stay back? So what does your husband do? He works for Agoda. He's a senior Agoda, product yeah. manager. I actually I use Agoda a lot. Oh, ఆ nice. గోడా అదే కదా. Yeah, my regular travel. Hey, we are promoting too much, huh? Wait. ఆ గోడాను మేము క్యాన్సిల్ చేసేస్తాం. Bangkok hotel prices are very cheap. But we live in a home. Like you rented one, you're buying We one. rented one for now. Villa type? No, apartment. Apartments. Yeah. Beach like side? a very good one. Wow. दिखा भाभी इंटरव्यू के बाद में हम वो भी दिखा दूं अभी मैं फोटो सारे. सर ఒక ట్రిప్ కి వెళ్దాం సార్ థాయిలాండ్ కి, అకామిడేషన్ ఫ్రీ. To see how my house house looks, you have House to tour, see home my tour है? home tour करी? on my YouTube. है अभी shoot किया है. చాలా తక్కువలో ఉంటాయి హోటల్ ప్రైసెస్ అక్కడ. అవును సార్, అవును. Yeah. So when I'm not గోవా shooting, కన్నా I go అక్కడికే a lot. వెళ్ళడం బెటర్ ఏమో. When I'm not shooting, I'm sleeping, I'm resting. సార్ ఐఎమ్ వెరీ క్యూరియస్, మీరేం చేస్తారు సార్ వెన్ యూ హావ్ ఫ్రీ టైం? జెన్యూన్ Travel. అవునా? Travel, na? ఓ There's so much లైక్ to learn. సోలో ట్రావెల్ ఆర్ ఫ్రెండ్స్? Solo. Oh wow. That I అది find ఇట్ it very నీడ్స్ అ difficult. డిఫరెంట్ వైరింగ్ సోలో ట్రావెలింగ్. I'm always dependent. I always want people నేను around. నేను But ఇంట్లో నుంచి something సోఫా to నుంచి learn. ఎత్తి కదలలేను నేను ఇంట్లో So షూటింగ్. మీరేం చేస్తారు when you're not Sir, shooting? నేను అసలు ఇంటి నుంచి గడప బయటికి అడుగు పెట్టాను సార్. ఇంటి లోపల అలా కౌచ్ పొటాటో క్యాబుల్తే కౌచ్ పొటాటో Hawai burger. కబుర్లు Reel. చెప్పుకుంటూ. Don't I'm tell me you either- watch reels. ఐ వాచ్ ఆల్ ద రీల్స్. నాకు ఐ వాచ్ ఉప్పల్ బాలు, యూ శేఖర్ కొడంగల్, ఇవన్నీ నేను చూస్తాను సార్. You should send me all this. I don't know about all this. దేక్ నెక్స్ట్ లెవెల్ కాంటెంట్, ఎక్కడ మొత్తం ఇండియాలో లేని మొత్తం కాంటెంట్ అంతా తెలుగు క్రియేట్. So you send all this to me. Whenever you're watching a meme and you're like, "ये अविका को दिखाना है, मेरे को भेज." అంటే యూ విల్ డిసోన్ మీ యాజ్ అన్ యాక్టర్ గా I've కూడా. already disowned you. నన్ను వదిలేస్తాను అసలు. మామూలుగా మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్, ఎంతో కొంత రెస్పెక్ట్ ఉంది అంటే కంప్లీట్లీ పోతుంది. నేను చూసే కాంటెంట్ నువ్వు తట్టుకోలేవు అవి. Don't worry, I'll not be judgmental. నేను ఇంట్లోనే ఉంటాను సార్, ఎక్కడికి వెళ్ళా. నా వైఫ్ కి నా ఫ్యామిలీకి అందరికి ఉన్న మేజర్ కంప్లైంట్ కదులు రాక. నేను షూటింగ్ ఉందంటే పొద్దున్న 6 నుంచి ప్రమోషన్ ఏదైనా చేస్తాను సార్. సినిమా కాదు అంటే ఇంకేం చేయాలి. Right, Ugly Story is releasing on 22nd. Yes, sir. Yes. I'm 22nd looking forward to it. Thank సార్ you. ట్రైలర్ ఎలా అనిపించింది సార్? Trailer చాలా impressive గా ఉంది, especially your Yeah. performance. Yes. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. I don't So know, happy. without any inspiration, if you are able to pull it off, that is great. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.
సో బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ సార్. Yes, yes. అండ్ ఆల్సో Thank you. ఐ థింక్ మీకు ఫోన్లో ఎప్పుడో చెప్పినట్టున్నాను, బట్ ఐ ఆల్సో లవ్ టు థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ ఎనీ ఫిల్మ్ దట్ డెంట్ వర్క్, బట్ యూ ఆల్వేస్ వెన్ యూ రోట్ అబౌట్ మీ ఐడల్ బ్రెయిన్లో యూ ఆల్వేస్ సెడ్ నందు డిడ్ హిస్ పార్ట్ వెల్, నందు ట్రై టు ఇంప్రెస్ అని. దట్ వాజ్ అ మేజర్ ఇన్స్పిరేషన్ సార్. బై గాడ్ చెప్తున్నాను, నేను వేరే ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను, నా గురించి మీరు వెళ్ళి ఐడల్ బ్రెయిన్ లోకి వెళ్ళి దాన్ని ఏమంటారు రివ్యూ అయినా చదవండి, వేరే వేరే రకాల వల్ల ఆ సినిమా ఆడ ఉండకపోవచ్చు కానీ నా వల్ల ఆడలేదు అని నన్ను నమ్మించి, నన్ను ప్రోత్సహించి, నన్ను ముందుకు నడిపిన వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్ లో యువర్ రివ్యూస్ అబౌట్ మై పర్ఫార్మెన్స్ వేర్ ఆల్వేస్ దేర్ సార్. చాలా జెన్యూన్ గా నెవర్ గాట్. నేను మిమ్మల్ని ఇప్పుడు పర్సనల్ గా ఫస్ట్ టైం ఇయర్స్ లో మీట్ అవటం అది వన్స్ ఎక్కడో కలిసానేమో. సో బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో ఎంకరేజింగ్ సార్. All the best. Thank you, So thank you, sir. nice, Thank so you. nice. Forward. Thank you, Thank you, thank sir. you so much. Thank you.